ముఖ్యమంత్రి పచ్చి అబద్ధాలు చెప్తాండు. పోయే తాప వర్షాలు పడలే, అందుకే కరువు వాతావరణం వచ్చింది, నీళ్లు లేవు, అందుకే పంటలు ఎండిపోతున్నాయని దగుల్బాజీ మాటలు, దొంగ మాటలు మాట్లాడుతుండు. మీరు లెక్కలు తీసుకొని కావాలంటే మా తమ్ముళ్ళు ఇక్కడ చదువుకున్న వాళ్ళు వీరినపల్లి మండలంలో చాలా మంది ఉన్నారు. యూట్యూబ్లో కొట్టుండ్రి, గూగుల్లో కొట్టుండ్రి, మీకే తెలుస్తుంది. పోయిన వర్షాకాలంలో 14% అధిక వర్షపాతం పడ్డది తెలంగాణలో. మన దగ్గర వర్షాలు పడలేదనేది తప్పు మాట, పచ్చి దొంగ మాట. నడపరాక చాతగాక ఇలా పంటలకు నీళ్ళు ఇచ్చే అవకాశం ఉండగా ఇచ్చే ఇష్టం లేక ఇలా పంటలు ఎండుతున్నాయి తప్ప ఇది కాలం తెచ్చిన కరువు కాదు, ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నేను ఉత్తగా చెప్తలేను, ఈ మాట ఏదో డైలాగ్ కోసం చెప్తలేను. నిజంగా ఇవాళ మీరు చూస్తున్నారు టీవీలో, యూట్యూబ్లో కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు కాళేశ్వరం కొట్టుకపోయింది, కేసీఆర్ మొత్తం పైసలు ఖరాబ్ చేసిండు, 1,00,000 కోట్లు ఖరాబ్ చేసిండు, తిన్నాడు అని దిక్కుమాలిన మాటలు మాట్లాడుతున్నారు. అసలు కాళేశ్వరం అంటే ఏందో కాంగ్రెస్ వానికి కాదెలవదు, సున్నా తెలియదు, ఏం తెలియదు అంటే ఏది పడుతుంది నోటికి వచ్చినట్టు అర్రుడు, నోటికి వచ్చినట్టు మాట్లాడు. మొత్తం కొట్టుకపోయింది అంటాడు. మొత్తం కొట్టుకోపోలేదురా నాయన. కాళేశ్వరం అనే దానిలో 100 భాగాలు ఉన్నాయి. 100 భాగాలలో ఒక్క భాగం, ఒక్క ముక్క మేడిగడ్డ. ఆ మేడిగడ్డ కూడా ఏంటంటే 1.6 కిలోమీటర్లు, అంటే 1600 మీటర్ల పొడవైన బ్యారేజ్. అంటే దగ్గర మీ వీరినపల్లి ఈ మూలకెళ్ళి ఆ మూల ఉంటుంది 1600 మీటర్లు, అంటే గంత పెద్ద బ్యారేజ్. ఆ 1600 మీటర్లల్లా 85 పిల్లర్లు ఉన్నాయి. 85 పిల్లర్లలో 2 పిల్లర్ల కాడ సమస్య వచ్చింది. దాన్ని పట్టుకొని మొత్తం కాళేశ్వరం కొట్టుకుపోయింది అంటాడు. జరిగింది ఏంటి అంటే 2 పిల్లర్ల సమస్య వచ్చింది. ఇప్పుడు నిజంగా బుద్ధున్న ముఖ్యమంత్రి అయితే ఏం చేయాలి? నేను ఉత్తగానే అంటలేను, ఇది కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ వాడు తెచ్చిన కరువు అని ఎందుకంటున్నా అంటే, బుద్ధున్న ముఖ్యమంత్రి అయితే, రైతుల మీద ప్రేమున్న ముఖ్యమంత్రి అయితే ఏం చేయాలి? అధికారంలోకి వచ్చిన మర్నాడే ఈసారి వాతావరణ పరిస్థితి ఏంది, రైతుల బతికేంది అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుని ఏం చేయాలి? వెంటనే దానికి రిపేర్ చేయించాలి. నేను ఒక మాట మీకు చెప్తా, మీరు ఒక్కసారి మనసుకి ఎక్కించుకొని. నేను కరీంనగర్ పోయినప్పుడు నాతో ఒక రైతు అన్న, శ్రీనివాస్ రెడ్డి అని, ఆయన అన్నాడు నాతో, అన్న కేసీఆర్ ఉంటే ఏం చేస్తున్నానో తెలియదు కానీ మాకు మాత్రం అమ్మతో నీళ్ళు ఇస్తుండే, ఈ పరిస్థితి కేసీఆర్ ఉంటే రాకపోతుండే అనే మాట అన్నాడు. ఇలా మొత్తం రాష్ట్రంలోని రైతుల మాట గదే, కేసీఆర్ ఉంటే ఏదో ఒకటి చేస్తుండే, నీళ్లు తెస్తుండే. నిజంగా కూడా కేసీఆర్ ఉంటే బరాబర్ నీళ్లు తెస్తుండే, మేడిగడ్డను రిపేర్ చేస్తుండే. ఎట్లా అంటారా? కేసీఆర్ డిసెంబర్ 3 నాడిగిన ముఖ్యమంత్రి అయితే అదే సాయంత్రం అదే రోజు మొత్తం కాంట్రాక్టర్లను, బిన్ట్రాక్టర్లను, ఎవడైతే ఆ పనిచేసేవాడు ఉంటాడో గుత్తేదారులను అందరిని పిలిపించి కూర్చోబెట్టి, నాకు మీరేం చేస్తారో తెలియదు, 2 నెలల మొత్తం మళ్ళా పకడ్బందీగా పొక్తా కావాలి, దానికోసం అవసరమైతే దేశంలో ఉండే 5,000 టిప్పర్లు తీసుకురండి, 4,000 ప్రొక్లైన్లు తీసుకురండి, మొత్తం ఆడ పని పెట్టుండ్రి, 2 నెలలు నాకు కావాలి, మా రైతులకు నీళ్ళు ఇస్తా అని చెప్పి గల్లబట్టి పని చేపిస్తుండే, కూర్చోబెట్టి పని చేస్తుండే. ఒక గది, ఒక ముఖ్యమంత్రికి ఉండవలసిన కమిట్మెంట్ గది. అంతేగాని బట్టగాల్చి మీదేయాలి, నేను గద్దెనెక్కినకు కూడా ఇంకా ఇదివరకు ఉన్నోని తిట్టాలి, ఎంతసేపు ఇష్టం వచ్చినట్టు మాట్లాడాలి, అడ్డంపడు. ఇలా నిజంగా మేడిగడ్డ రిపేర్ అయిపోతే ఆ నీళ్లు లిఫ్ట్ చేస్తే ఇలా తెలంగాణలో గోదావరి పరివాహక ప్రాంతంలో ఈ 13-14 జిల్లాల్లో 1 ఎకరం కూడా ఎండే అవసరం ఉండదు, 1 ఎకరానికి కూడా ఇవాళ ఇబ్బంది ఉండే పరిస్థితి ఉండదు. ఇలా వర్షకాలం అయిపోయి నీళ్లు నిల్వ ఉంచుకునే పరిస్థితి ఉంటుండే. ఎండాకాలంలో కూడా ఇలా బ్రహ్మాండంగా గొంతు ఎండిపోకుండా తాగునీటికి కూడా గోస లేకుండా చూసుకునే పరిస్థితి ఉంటుండే. అయినా ఇప్పటికైనా ఈ ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉంటే, బుద్ధి ఉంటే, రైతుల మీద ప్రేమ ఉంటే, ప్రజల మీద ప్రేమ ఉంటే వెంటనే రిపేర్లు చాలు చేయి. తిట్టుకుందాం, తర్వాత మస్తుగా తిట్టుకుందాం. నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ, నువ్వు లంగా అంటే నువ్వు లంగా, ఈ మాటలు మస్తుగా అనుకోవచ్చు. ఎవడు దొంగనో ఎవడు లంగనో ప్రజలు తెలుస్తారు, దానికి తొందర ఏం లేదు. ముందు రిపేర్లు చేయి, రిపేర్లు చేసి వెంటనే ఆ నీళ్లు లిఫ్ట్ చేసే తరీకా, ఉపాయం చూడు. రైతులు చచ్చిపోకముందే, రైతులు మళ్ళా ఆత్మహత్యల పాలు కాకముందే దమ్ముంటే గా పని చేయి.